కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కార్యాలయంపై దాడి ఘటన అనంతరం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ వెంకట రమణారెడ్డిని సంప్రదించి పరామర్శించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధి స్వతహా కార్యాలయంలో దాడి జరగడం రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని పాయల శంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. దేశవ్యాప్తంగా 800కు పైగా భారతీయ జనతా పార్టీ ప్రభావం అధికారంలో ఉన్న నేపథ్యంలో శక్తి ప్రదర్శన చేయాలనే ఆలోచన మాకు లేదని, కానీ అవసరమైతే మా శక్తిని చూపించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. రాజకీయ విభేదాలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉండాలని, హింసకు తావు ఇవ్వకూడదని అన్నారు. దేవుళ్ల ఆరాధనను అడ్డుకోవాలని చేసే ప్రయత్నాలను భారతీయ జనతా పార్టీ సహించబోదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి తమ మతాచారాలు స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందని, ఆ హక్కులను హరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యవస్థను పటిష్టంగా అమలు చేసి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత 10 ఏళ్లు ఈ రాష్ట్రంలో పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ హయాంలో ఏ రకంగానైతే అరాచక పాలన జరిగిందో ఆ రకమైనటువంటి అరాచక పాలనకి ఈ రాష్ట్ర ప్రజలు అంతం పలికిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతకన్నా నీచంగా ఈ రాష్ట్రంలో వ్యవహారం చేస్తున్నది. స్వయాన ఒక శాసనసభ్యుని క్యాంపు కార్యాలయం మీద 100 మంది పోలీసులు ఉండగా పోలీసుల వలయం దాటి కాంగ్రెస్ గుండాలు ఒక శాసనసభ్యుని మీద హత్యాయత్నం దాడి చేయడానికి వచ్చినట్టే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో టిఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరుగానే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది. గతంలో 10 ఏళ్లు ఎప్పటికీ అధికారం నాదే అని విర్రవీగినటువంటి కేసీఆర్కు హిందువుల మీద అవాకులు చవాకులు పేలి హిందువులను అవమానపరిస్తే, హిందూ యువకుల మీద 100 మంది మీద 1000 మంది మీద కేసులు బనాయిస్తే ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిందో ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర చెప్తున్నది. కాంగ్రెస్ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో, పైకి కనిపించేదంతా కూడా ఇది బలం కాదు, ఏదో కొన్ని కారణాల వల్ల అదృష్టం బాగుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, అంత మాత్రాన ఎదురు లేదన్నట్టు ఒక శాసనసభ్యుని మీద ఆ రకమైనటువంటి హత్యాయత్నం ఈ కాంగ్రెస్ గుండాలు చేసింటారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా దిగజారిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలు పరిపాలించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకే ఇంత అహంకారం ఉంటే ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 800 జిల్లాలు పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మేము ఒక్కసారి అనుకుంటే, మా కార్యకర్తలు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా బయటకు తిరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ గుండాలకు బుద్ధి రావాలా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే కేవలం ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కేసులు బనాయించడం కాదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే కేవలం బాధితుల మీదనే కేసులు బనాయించడం కాదు. ఈరోజు బాన్సువాడలో పరిస్థితి ఆ రకంగానే జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీదనే లాఠీ చార్జ్ చేస్తారో బాధితుల మీదనే కేసులు బనాయిస్తారు. రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర డీజీపీ గారు ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంటే, ఈ రకంగా ఇదే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నామని మీరు భావిస్తే రేపు జరిగేటటువంటి పరిస్థితులకు పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. స్వయాన ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈరోజు దినములో దుర్గాదేవి పాటలు పెడితే అసలు మీకెవడిచ్చిండ్రు అధికారం అనేటటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళొచ్చింది. ఏ దేశంలో ఉన్నాం మనం? ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో నా దుర్గామాత పాటలు పెడితే మేము హిందువులకు పూజలు చేసుకుంటే మిగతా వాళ్ళకి ఏం అభ్యంతరం? ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో 10 ఏళ్లు వీలాగానే విర్రవీగినటువంటి టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిందో తెలుసు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 2.5 సంవత్సరాలలో అడుగుపెట్టిండ్రు, మిగిలింది ఇంక కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రకమైనటువంటి వ్యవహారాలను తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సమయాలతో ఉండాల్సిందని విజ్ఞప్తి చేసిన మేరకే
ఈరోజు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు బతికి బయటపడ్డారు. మేము అనుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఉగ్రవాదులకు ఎదురుదిడ్డి పోరాడినటువంటి కార్యకర్తలు, తుపాకీ తూటాలను ఎదుర్కొన్నటువంటి కార్యకర్తలు, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక లెక్క కాదు. ఇకనైనా కనీసం బుద్ధితో మెలిగే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో జరిగిన వాస్తవాలన్నీ కూడా బయటకు రావాలి. దీని వెనుక ఎవరున్నారు? పూర్తిగా లంచాలకు అలవాటు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ, నీతితో నిజాయితీతో విలువతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద, నాయకుల మీద ఆరోపణలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఇప్పుడైనా ఈ కామారెడ్డిలో ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్, ఈ రకమైనటువంటి చర్యలు భవిష్యత్తులో ఎక్కడైనా కనిపిస్తే జరిగేటటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.